లగచర్ల పైన ఉన్నత స్థాయి విచారణ, పరిగికి అదనపు డీజీ మహేష్ భగవత్. సో ఒక విచారణ కమిటీ వేసిరు ఆ ఇన్సిడెంట్ మీద. దర్యాప్తు అధికారులకు దిశానిర్దేశం. హైకోర్టులో నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్. రిమాండ్ రిపోర్ట్లో అంశాలు అబద్ధాలు. కేటీఆర్ ప్రోద్బలం ఉందని వాంగ్మూలం నేను ఇవ్వలే. కొడంగల్ కోర్టు బెయిల్ పిటిషన్లో పట్నం. మా వాళ్ళ అరెస్టు అన్యాయం, భూములు ఇవ్వం. అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యుల ఆరోపణ. భూములు ఇవ్వద్దు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఫస్ట్ థింగ్. రెండోది, ఇప్పుడు ఈయన ఎవరు పట్నం మహేంద్రుడు ఒక లెటర్ రాసిండట, ఏ తప్పు లేదు, అసలు నేనేం వాంగ్మూలమే ఇవ్వలేదు, రాసేసుకున్నారు వాళ్ళే అని. ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుంటే ఇందులో రెండు ఉంటాయి. సరే, పోలీసులు కొన్ని సందర్భాల్లో చెప్పని విషయాన్ని కూడా చెప్పినట్టుగా రాస్తారు. ఎప్పుడు అది ఎవరైతే ఆ బాధితులు రాజ్యం మీద కొట్లాడతారో అలాంటి సందర్భాలు మనం శ్రీనివాస్ గౌడ్ కేసులో చూసినాం. ఒక 5గురిని అరెస్ట్ చేసి 6గురిన బీసీల యువకులను అరెస్ట్ చేసి ఏం చేసిరు, వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేసిరు అని అది అని తీసుకుపోయి అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లు ఏం రాశారు, వాళ్ళు ఒప్పుకున్నారు మేము చంపడానికి ప్రయత్నం చేసినామని ఒప్పుకున్నారని రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. అదేంది పచ్చి అబద్ధం. అబద్ధం అని ఎట్లా చెప్తున్నా నేను, మొన్ననే చెప్పింది కదా ఎవరు శ్రీనివాస్ గౌడ్, అంతా ఉత్తదే, నేనేడా నన్ను ఎవరు చంపుతారు, నన్ను ఎవరు చంపడానికి వచ్చారు, అది ఆనాడు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు అని వాళ్ళ మీదకి దోషేసిండు. సో అందులో ఆనాడు పోలీసులు రాసిన వాంగ్మూలం తప్పు. మరి అది తప్పు కాబట్టి మరి ఇక్కడ కూడా తప్పేమన్నా రాసిర్రా? తప్పు రాసిర్రా రాయలేదా ఎప్పుడు తెలుస్తుంది? ఎవిడెన్స్ బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకే ఈ 84 సార్లు ఆ సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితో ఏం మాట్లాడిండు, పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్తో ఏం మాట్లాడిండు, కేటీఆర్ ఫామ్ హౌస్ నుంచి వచ్చే ఆదేశాలను ఎట్లా ఫాలో అయ్యింది, ఈ మొత్తం ఎవిడెన్స్ ఉంటుంది కదా. అల్టిమేట్గా చివరికి మళ్ళీ దాని ఛార్జ్షీట్లో దీంట్లో డీటెయిల్డ్గా రాస్తారు కదా. మనం లిక్కర్ స్కామ్ చూసినాం, ఎవరెవరు ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది, ఏం మాట్లాడారు, అంత డీటెయిల్గా పెట్టారు కదా. సో ఆ ఎవిడెన్స్ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మరి ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం బయట పెడతారన్నది చూడాలి. మొత్తానికైతే పెద్ద ఎత్తున ఏదైతుందండి ఏదో ఒకటి చేసేయండి అని చెప్పిరట. అది డైరెక్ట్ ఫామ్ హౌస్ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. సో అల్టిమేట్గా మనం ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేం. అల్టిమేట్గా పోలీసులు విచారణ చేసి ఆ వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టాలి. ఏం జరగలేదు అనడానికి కూడా వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ప్రొవోకేట్ చేసిర్రు అండ్ అదర్ సెంటర్ అయ్యారు. పాపం రైతులు అమాయకులు, ఆ గిరిజన రైతులు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడుతున్నారు చాలా కాలం నుంచి. ప్రభుత్వం వాళ్ళని బుల్డోజ్ చేస్తూ వచ్చింది, వాళ్ళు శాంతియుతంగా కొట్లాడుతున్నారు. వాళ్ళలోకి ఒక 10-20 మంది వీళ్ళు ఎంటర్ అయ్యి ఆ వాతావరణాన్ని హింసాత్మకంగా మార్చారు. సెన్సిటివ్గా ఉన్న ప్రజలని దాడి చేసేలాగా పురిగొల్పారు. మొత్తం ఇప్పుడు నిన్న కూడా చెప్తున్నారు, దాడి చేయని వాళ్ళలో భూములు లేని వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళలో భూములు లేని వాళ్ళు ఉన్నారు, పార్టీల వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నది. నిందితులను పరిగి సబ్ జైలు నుంచి సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న దృశ్యం. లగచర్ల ఫార్మా విలేజ్లో అధికారులపైన దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్గా తీసుకున్నది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. దీంతో శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్ రంగంలోకి దిగారు. ఆయన నేతృత్వంలో దర్యాప్తు కొనసాగబోతున్నది. ప్రాథమిక విచారణలో రాజకీయ కుట్రకోణం వెలుగు చూడడంతో ఆధారాలు పగడ్బందీగా ఉండేలాగా, అవసరమైతే న్యాయ నిపుణుల సలహాను తీసుకునేలాగా ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. గురువారం ఆయన మల్టీజోన్ 2 ఐజీ వి సత్యనారాయణతో కలిసి పరిగి పోలీస్ స్టేషన్లో సుమారు 3 గంటల పాటు లగచర్ల దాడి దర్యాప్తు పురోగతిపైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ భగవత్కు ప్రాథమిక నివేదిక వివరాలను ఐజీ సత్యనారాయణ అందజేశారు. కేసు దర్యాప్తులో పురోగతి, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయడానికి తీసుకుంటున్న చర్యలను వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి వివరించారు. ఈ కేసులో కుట్రదారులు మొదలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరూ తప్పించుకోకుండా అనుసరించాల్సిన వ్యూహం గురించి దర్యాప్తు అధికారులకు మహేష్ భగవత్ దిశానిర్దేశం చేశారు. పగడ్బందీగా ఛార్జ్షీట్ రూపొందించాలని, కోర్టులో కేసు వీగిపోకుండా ఉండేలా అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని అభియోగ పత్రాలు సిద్ధం చేయాలని సూచించారు. రిమాండ్లో ఉన్న నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తే శక్తివంతమైన కౌంటర్లు ఫైల్ చేయాలని ఆదేశించారు. లగచర్ల దాడిలో పోలీసులు మొత్తం 47 మంది నిందితులను గుర్తించగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరో 21 మందిని రిమాండ్ చేశారు. దాడిలో కీలకంగా వ్యవహరించిన సురేష్ రాజ్, దేవదాస్, గోపాల్ నాయక్, విజయ్, విఠల్ పరారీలో ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు 4 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. నిన్న పట్నం నరేందర్ రెడ్డి ఒక లేఖ రిలీజ్ చేసిండు జైలు నుంచి. రిమాండ్ రిపోర్ట్లో అవాస్తవాలు,
తన అరెస్టు సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో అవాస్తవాలున్నాయని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆరోపించారు. చర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్న నరేందర్ రెడ్డి గురువారం ఈ మేరకు కొడంగల్ కోర్టులో బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదుల తరపున ఒక అఫిడవిట్ను సమర్పించారు. తాను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రోద్బలంతో దాడి జరిగిందని చెప్పలే. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అవాస్తవాలను బట్టి పోలీసులు కేటీఆర్ను అరెస్టు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు కనిపిస్తోందని వివరించారు. అబద్ధాలు ఖండించకపోతే అనర్థం జరుగుతుందనే ఉద్దేశంతో అఫిడవిట్ సమర్పిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఏ పోలీస్ అధికారి కూడా నా వాంగ్మూలాన్ని నమోదు చేయలే. కోర్టులో హాజరు పరచడానికి 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపైన నా సంతకం తీసుకున్నారు. అరెస్టుకు ముందు కూడా నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలే. కొన్ని పేపర్ల మీద నువ్వు ఎందుకు సంతకం పెట్టినావు? ఇప్పుడు ఎవడో అమాయకుడు పేదోడు ఏదో అంటే పెట్టిరంటే వాళ్ళని బెదిరించి పెట్టిరనుకుందాం. నువ్వు ఎమ్మెల్యేవు కదనే, మాజీ ఎమ్మెల్యేవు, మరి వైట్ పేపర్లు ఇచ్చి సంతకం పెట్టినని చెప్తే ఎట్లా పెట్టినావు నువ్వు సంతకం? నువ్వు ఎమ్మెల్యే లీడరు కదా, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడరు నువ్వు. నేను పెట్టనా అంటే నిన్ను కొడతారా? ఎవడో ఏం తెలియని జనాల్ని ఎవరన్నా కొడతారా అనుకుందాం. నువ్వు సామాన్యుడు ఏం కాదు కదా, ఈయనే దొరికిపోతాయి. మళ్ళా అరెస్టుకు ముందు కూడా నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలే. కేటీఆర్ ప్రమేయం ఉందంటూ పోలీసులు కల్పితాన్ని సృష్టించారు. కోర్టుకు వచ్చాక నా అడ్వకేట్ అడిగితే తప్ప రిమాండ్ రిపోర్ట్ ఇవ్వలే అని అఫిడవిట్లో వివరించారు. ఇప్పటికే నిన్ను అడ్డంగా బుక్ చేసిండు కేటీఆర్. ఇప్పటికే నేను అడ్డంగా బుక్ చేసి నువ్వెందుకు ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? నిన్నేం వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేస్తలేరు. ఇంకా ఉంటే మొత్తం నీ మీదనే దోషేసి వాళ్ళు తప్పుకోవాలని చూస్తున్నారు. మరోవైపు నరేందర్ రెడ్డి తరపున బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులో గురువారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన విచారణ సోమవారానికి వాయిదా పడ్డది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆ రోజు దర్యాప్తు అధికారుల తరపున వాదనలు వినిపించబోతున్నారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా విధించిన రిమాండ్ ఉత్తర్వులు కొట్టేసి తనను విడుదల చేయాలని కోరుతూ నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిండు. బీఆర్ఎస్ లీగల్ సెల్ దాఖలు చేసిన ఈ పిటిషన్కు ఇంకా రిజిస్ట్రీ నెంబర్ ఇవ్వలే. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లగచర్ల గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరిగిన దాడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ టీజీఐఏసీ భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్టుగా తెలుసు. భూములు కోల్పోయే రైతులు, ప్రజలు అధికారులపైన దాడి చేశారు. పోలీసులు ఈ దాడితో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ అయిన వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా నన్ను ఏవన్గా చేర్చారు. 13వ తేదీన నన్ను అరెస్ట్ చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కేసును పరిశీలించకుండానే యాంత్రికంగా జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించడం సరికాదు. నా అరెస్టు సమయంలోనూ పోలీసు నిబంధనలు పాటించలే. అరెస్టు కారణాలు కూడా నాకు లేదా నా భార్యకు కానీ లిఖితపూర్వకంగా చెప్పలేదు అని నరేందర్ రెడ్డి ఆ పిటిషన్లో పేర్కొన్నారు. డీకే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ కేసుని సందర్భంగా ఉటంకించారట. ఇప్పుడు ఈయన ఏమంటుండు, రైతులకు నేను మద్దతుగా నిలిచినందుకు నన్ను అరెస్ట్ చేసిరని చెప్తలేడు. నాకు సంబంధమే లేదు, వాళ్ళు ఎవరో దాడి చేసి నాకేం సంబంధమే అని వాళ్ళని అటువైపు నూకే అవతల పడేస్తున్నాడు. ఈయన తప్పించుకోవడానికి, కేటీఆర్ తప్పించుకోవడానికి ఈయన మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫార్మా భూములు ఇచ్చేది లేదు, బాధితులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఫార్మాసిటీ కోసం భూములు సేకరిస్తే తిరగబడండి. దాంట్లో ఇంకా రెండో ఆప్షన్ మనం ఆలోచించాల్సిన అక్కర్లే.